మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. తమిళనాడు వచ్చే బోట్ల నుంచి స్థానిక మత్స్య సంపదలను రక్షించేందుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే తీర ప్రాంతంలో గస్తీని పెంచారని వారు వెల్లడించారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. మత్స్యకారుల వేటకు ఇబ్బందులు లేకుండా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటును కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. అనవసరమైన అపోహాలు సృష్టిస్తూ మత్స్యకారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో కేవలం బోట్ల టెస్టింగ్ కోసం 150 మీటర్లు మాత్రమే కంపెనీ వారికి ఇచ్చారని, దానికి కూడా వైసీపీ నేతలు అపోహాలు సృష్టించారన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను తెలిపేది, ఈ జువల్దిన్నె హార్బర్ అనేది మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది రాదు. ముందుకు కూడా గవర్నమెంట్, మన ముఖ్యమంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలా మీరు అనే ఇన్స్ట్రక్షన్సే మా అందరికి కూడా ఉన్నాయి. సో అది ఒక ఇష్యూే కాదు, అది కూడా చెప్పాలనే ప్రతి ఒక్కరికి కూడా గతంలో కృష్ణాపురం వద్ద నిలిపిన బోట్లను గత నెలలో తీసుకెళ్లిన ఘటన వివాదంగా మారిందని, సంబంధిత శాఖ సిబ్బందికి కూడా ఈ విషయం తెలియదన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. గత కొన్నేళ్లుగా స్థానిక మత్స్యకారులు తమిళనాడు, పాండిచ్చేరి నుంచి వచ్చే పెద్ద బోట్లతో తీవ్ర ఇబ్బందులు పడేవారని, దీనికి ఫుల్ స్టాప్ పడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడి గస్తీని పెంచేందుకు 2 హై స్పీడ్ బోట్లను అందుబాటులోకి తెచ్చారన్నారు. 4 బోట్లు తిరుపతిలో 1 స్టీల్ బోటు, అలాగే నెల్లూరుకి 2, 1 స్టీల్ అండ్ 1 ఎఫ్ఆర్పి బోటు, అలాగే బాపట్లలో 1 ఎఫ్ఆర్పి బోట్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మత్స్యకారులకి వాళ్ళు ఇంతకు ముందు పడుతున్న ఇబ్బందులు లేకుండా పోతాయని చెప్పి సీఎం గారు తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా చెప్తున్నాం, మత్స్యకారుల సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం. అలాగే రేపు జరగబోయే 162 గ్రామాల మీటింగ్ కూడా, అది వాళ్ళ కుల సంఘాలకి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా సపోర్ట్గా కూడా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే సపోర్ట్ కూడా చేస్తామని కూడా మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయము అనేది జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, సంబంధిత మినిస్టర్స్ అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది.